హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వయా కుకింగ్. ఈరోజు నేను మీతో చిన్న చేపల పులుసుని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఇలా చిన్న చేపల్ని నీట్గా పసుపు అండ్ ఉప్పుతో క్లీన్ చేసేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చిలని నిలువుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 కప్ ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలను వేసేసుకోవాలి. ఆనియన్స్ అండ్ ఉల్లికాడల కలర్స్ స్లైట్గా చేంజ్ అయిపోయిన తర్వాత ఇందులో మనం ఆనియన్స్ పేస్ట్ని వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆనియన్ పేస్ట్ని వేసేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ని వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపుని వేసేసుకోవాలి. ఒకసారి అన్నీ బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 to 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసేసుకోవాలి. కారం వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 కప్ చింతపండు గుజ్జును వేసేసుకోవాలి. ఇక్కడ నేను పాత చింతపండును వాడుతున్నాను. మనకు పాత చింతపండు అయితే చేపల పులుసులోకి చాలా టేస్టీగా ఉంటుంది. పాత చింతపండు పులుసు కాబట్టి ఇది కొంచెం బ్లాక్ కలర్గా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఉప్పును యాడ్ చేసేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 1/2 to 1/4 టేబుల్ స్పూన్ మెంతుల పొడిని వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత 1/2 to 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసేసుకోవాలి. మిరియాల పొడి వేసేసుకున్న తర్వాత ఈ సూప్ని కొంచెం మరిగించుకోవాలి. దానికోసం ఒక 10 minutes అలా లిడ్ పెట్టేసుకొని సూప్ని బాగా మరిగించుకోవాలి. 10 minutes తర్వాత లిడ్ తీసేసి సూప్ని బాగా ఒకసారి కలిపేసుకొని టేస్ట్ చూడండి. మీకు ఈ పులుపుదనం ఎక్కువగా అనిపిస్తే ఈ స్టేజ్లో మీరు వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి లిడ్ పెట్టేసుకొని ఇంకో 5 minutes సూప్ని మరిగించుకోవాలి. ఇప్పుడు సూప్ ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతుండగా మనం ఇందులో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చేపల ముక్కలను వేసేసుకోవాలి. ఇలా చేప ముక్కలన్నీ ఒకటి తర్వాత ఒకటి అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అన్నీ సెటిల్ చేసేసి సూప్ని 5 minutes కుక్ చేసేసుకోవాలి మూత పెట్టేసుకొని.
మనకి ఫిష్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మనం లిడ్ తీసేసుకుంటే ఫిష్ కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో ఫైనల్గా మనం ధనియాల పొడిని వేసేసుకోవాలి. ఇక్కడ నేను 1 to 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసేస్తున్నాను. తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకున్న తర్వాత ఒకసారి స్లైట్గా కలిపేసుకోవాలి. చేపల పులుసు మనం వండుకునేటప్పుడు ఎక్కువగా గరిటె యూస్ చేయకుండా ఇలా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. దీన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.